సరిపోదా శనివారం నానికి సరైన హిట్టేనా? మొత్తానికి నాని న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం వివేక్ అశోక్ డైరెక్షన్లో తీసిన సినిమా ఇది. విధంగా కోపానికి సంబంధించిన మెయిన్ చిన్న పాయింట్ని తీసుకొని తీయడం జరిగింది. అలాగే సుందరానికి అలాగే సెకండ్ సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ సినిమా ఇది. డివివి దానయ్య గారు నిర్మించారు. సో మొత్తానికి ఈ సినిమా అంటే కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది, మరి కొంతమంది మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అన్నట్టు తెలుస్తుంది. కానీ ఇది సినిమా ఎంతవరకు ఇది సక్సెస్ అయ్యింది అనే దానిపైన కూడా వాళ్ళు చెప్పడం మాత్రం చాలా బాగా, వాళ్ళు అందులో ఉన్న యాక్టర్స్ కానీ అందులో విలన్గా చేసిన ఆర్జే సూర్య కూడా బాగా చేశాడు అని చెప్పని వస్తున్నా కూడా, కానీ మరి రియల్గా అంటే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, దీనికి సంబంధించిన టాక్ ఎలా ఉంది, సినిమా హిట్టా లేదా ఫట్టా అనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మరి ఏంటి ఈ సినిమా ఏంటి, ఎలా ఉంది, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఇందులో యాక్షన్ కానీ ఇందులో విలన్ కానీ స్టోరీ వైజ్గా కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారంటారు ఓం గారు? యాక్చువల్గా అండి సరిపోదా శనివారం అనేటువంటి ఆ పేరు పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళు శనివారం ఇస్తూ వచ్చారండి. ఓకే. కానీ సినిమా రిలీజ్కి వచ్చేసరికి గురువారం నాడు రిలీజ్ చేశారండి. అంటే కేవలం తెలుగులోనే కాదు, తమిళము, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అన్ని చాట్ల కూడా మంచి టాక్ అయితే వచ్చిందండి. కానీ ఏంటంటే ఓవర్ పబ్లిసిటీ వల్ల కావచ్చు, లేకపోతే ఆ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆ సినిమా మీద విపరీతమైనటువంటి ధీమం చేయటం వల్ల కావచ్చు. కానీ దాంతో ఏమైందంటే కొంతమంది ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారో దాన్ని రీచ్ కాలేకపోయింది అన్నది మాత్రం వాస్తవం అండి. అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ సినిమాని చూస్తే సరదాగా శనివారం అనుకునే విధంగా ఉంది. ఇందాక మీరు అన్నట్టుగానే నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు కూడాను 100% దానికి న్యాయం చేకూర్చారండి. ఎందుకంటే న్యాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ దసరా అనే సినిమా చేశాడు, అలాగే హాయ్ నాన్న మూవీ చేశాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినాయి. అంటే కమర్షియల్గా గ్రాండ్ సక్సెస్ సాధించకపోయినా కానీ నానికి ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన సినిమా వాటి కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి చూడదగ్గట్టుగా ఉంది. కాబట్టి చూసిన వాళ్ళు డిసప్పాయింట్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటే వెళ్ళాల్సి ఉంటుందండి. ఎందుకంటే అందులో హీరో హీరోయిన్ల బాండింగ్ కానీ అలాగే హీరోకి అక్కకి ఉండేటువంటి బాండింగ్ కానీ వాటిని 100%గా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ప్రజెంట్ చేయలేకపోయాడని చెప్పాల్సి ఉంటుంది. కానీ RRR మూవీ తర్వాత డివివి దానయ్య తీసిన సినిమాని ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాని తీశారు. అలాగే రామ్ లక్ష్మణ్ యాక్షన్ పార్ట్ బాగుంది. ఎస్జే సూర్య మనకు తెలుసు, అతను దర్శకుడిగా మంచి ప్రూవ్ చేసుకున్నాడు, అలాగే ఆర్టిస్ట్గా కూడా తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలో చేశాడు. ఇందులో కూడా అతని మేనరిజం కానీ అతని యాక్షన్కి కానీ చాలా బాగుంది. కాబట్టి భారీ అంచనాలతో కాకుండా వెళ్తే చూస్తే మాత్రము సినిమా నచ్చుతుంది రాజు గారు.